శివాలయంలో ప్రతిష్ఠ చేశారంటే అక్కడ స్థిరంగా ఉంటారు కదండి శివయ్య. అక్కడ పూజలు అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ స్థిర ప్రతిష్ఠ అంటారు. ఇంకా సెకండ్ వచ్చి పర్వదినాల్లో కానీ విశేష దినాలలో కానీ చేసే చర ప్రతిష్ఠ. మూడవది వచ్చేసి గృహాలలో చేసే సాధారణ ప్రతిష్ఠ. ఈ 3 విషయాల్లోని అంటే స్థిర ప్రతిష్ఠ, చర ప్రతిష్ఠ, మంత్ర పూర్వకంగా శాస్త్ర సిద్ధాంతపరంగా ఆగమ నియమానుసారంగా చేసే మంత్ర ప్రతిష్ఠ అనమాట. సాధారణ ప్రతిష్ఠ శివుని పట్ల గల విశ్వాసంతో భక్తితో మంత్రరహితముగా చేసే ప్రేమ ప్రతిష్ఠ. ఇక ఈ 3 రకాల శివలింగాలను కలిగే అంటే శివలింగ ప్రతిష్టల వల్ల కలిగే ఫలాలను మనం తెలుసుకుందామండి. ఇవి మామూలుగా దిగిన మనకి ఈ ప్రతిష్టలు అనేది శివాలయంలో కానీ ఇంట్లో కానీ పర్వదినాల్లో కానీ జల ప్రతిష్టలు కానీ ఏదైనా మనం చేసినప్పుడు కానీ వీటి వల్ల మనకి ఏం జరుగుతుంది అనే విషయం వస్తే పాపం అనేది నశిస్తుందంట అండి. ఫస్ట్ సర్వ పాప నాశనం అవుతుంది. అంటే పాపాలు ఏమైనా ఉన్నా కూడా పాపాలు అనేది సర్వ పాపనాశనం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చి అపార పుణ్యప్రాప్తి కలుగుతుందండి. అది అంటే పుణ్యం అనేది మనకి అపారంగా లభిస్తుంది అనమాట. మూడోది వచ్చేసి మనం ఏదైనా అంటే ఇష్టకామ్య సిద్ధి అంటే మనం ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా అవి అనేది నెరవేరుతాయి అన్నమాట. అంటే ఈ విధంగా మనము శివలింగ ప్రతిష్టలు అనేది చేయడం వల్ల చాలా చాలా మంచిదండి. అంటే కొన్ని విషయాల్లో వస్తే కన్నా మహాపురుషులు ఉంటారు కదండి, అవతార పురుషులు. అంటే ఇప్పుడు రామయ్య తండ్రి కానీ శివయ్య కానీ రామయ్య తండ్రి కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ ఇట్లా ఉంటారు కదండి అవతార పురుషులు చేసిన శివలింగ ప్రతిష్టలు కానీ మహర్షులు చేసినవి కానీ మునీశ్వరులు చేసిన లింగ ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా మనం వాళ్ళందరికీ చేశారనమాట. శివలింగ ప్రతిష్టలు అనేది అందుకే చేసుకుంటూ వచ్చారనమాట. కాపన అంటే మనం ఏమైనా తప్పులు చేస్తుంటే అవన్నీ పోవాలని చెప్పేసి ప్రతిష్టలు చేసుకుంటూ వచ్చారనమాట. అదేవిధంగా శివలింగ ప్రతిష్ట వలన బ్రహ్మ హత్యాది దోషాలు కూడా పోతాయంటండి. మహాపాదకాలు సైతము శీఘ్రంగా నశిస్తాయి. అందుకే ఎందరో క్షత్రియులు ఎందరో రాజులు కానీ ఎందరో యుగ పురుషులు కానీ తర్వాత అవతార పురుషులు కానీ మహర్షులు కానీ చాలా 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 మంది శివలింగ ప్రతిష్టలు అనేది చేసుకుంటూ వచ్చారండి. అందుకే ఎందరో మనకి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళలో కూడా పరశురాముడు కూడా మనకి లింగాలను ప్రతిష్ఠించారనమాట. అందుకని శ్రీరామ ప్రభు ఉన్నారు కదండి, స్వామి కూడా మనకి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ అనేది చేశారనమాట. ఇలా మనము శివలింగ ప్రతిష్ఠ చేయడం వల్ల మనకి అపార కృపను మనము పొందుకొని ఇష్టకామ్య అంటే పాపనాశనాన్ని పోగొట్టుకొని అపార కృపను పొందుకొని పుణ్యప్రాప్తిని పొందుకొని అంటే మన యొక్క ఇష్టకామ్యం అంటే మనకి ఏమన్నా కోరికలు ఉంటే అవన్నీ నెరవేరుతాయన్నమాట. ఇష్టకామ్య సిద్ధి లభిస్తుంది అనమాట శివలింగ ప్రతిష్ఠ వలన. మనకి ఈ విషయాలన్నీ మనకి సూత మహర్షి కానీ మునీశ్వరులకి తెలియజేశారనమాట. అంటే మనకి కొన్ని విషయాలు అనేది శివయ్య గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి ప్రతిదీ మనకి చాలా విషయాలు ఉంటాయి శివయ్య గురించి. ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించిన తండ్రి గురించి తెలుసుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది కదండి. అందుకే కొద్దిగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అంటే శివయ్య అంటే ఏంటి, మనము ఏం చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఎలా శివయ్యని ఆరాధిస్తే మనకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉందాము. ఇంకా మనకి జీవుల శ్రమకు భక్తికి తగిన ఫలమిని ప్రసాదించే దైవం శివుడే, సర్వ ఫలదాత శివుడే. ఎవరు ఏ దైవాన్ని ఆరాధించినా కూడా అంటే మనం ఏ దైవాన్ని ఆరాధించినా చివరికి శివయ్యని ఆరాధిస్తేనే ఆ పూజ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అయితే ఎవరైతే సూటిగా నేరుగా శివారాధన చేస్తారో వారు అన్య దేవతల ఆరాధన కన్నా అధికంగా శీఘ్రంగా ఫలాన్ని పొందుతారు. ఒక లింగాన్ని దానం చేయడం వలన లేదా శివలింగానికి సరిపడ ధనాన్ని దానం చేయడం వలన భక్తులకు ఫలంగా శివపదం లభిస్తుంది అన్నమాట. అంటే మనకి వేరే దేవతల్ని మనము పూజ చేయడం అంటే చేసిన తర్వాత కూడా మనం శివయ్యను పూజ చేస్తేనే పూజ కంప్లీట్ అయినట్టు. నేరుగా మనం శివయ్యను పూజ చేసినా కూడా మొత్తం 33 కోట్ల దేవతల్ని పూజ చేసినట్టే అనమాట. శీఘ్రంగా కూడా మనకి కావలసిన అంటే శీఘ్రంగా మనము ఫలాన్ని పొందవచ్చు అనమాట. శివపదం అంటే శివ సాక్షాత్కార ప్రాప్తి. అంటే శివపదం అంటే శివ సాక్షాత్కార ప్రాప్తి అనమాట. బ్రహ్మానందములో రమించే ప్రాప్తి. శివలింగ దానం వలన పై ఫలం కలుగుతుంది. మన శివలింగాన్ని మనం దానం చేయడం వల్ల మనకి శివపదం అంటే శివ సాక్షాత్కార ప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట.
అందుకే శివలింగ ప్రతిష్ఠ వలన కలిగే ఫలాన్ని శివ మహాపురాణం ఒక లింగమును స్థాపించిన వానికి స్వారూప్యం అను మోక్షం ఫలంగా కలుగును. 2 లింగాలను స్థాపించిన వారికి సాయుజ్యమును మోక్షం కలుగునని తెలిపినదనమాట. అంటే ఒక లింగాన్ని మనం స్థాపిస్తే సారూప్యమను మోక్షం కలుగుతుందంటండి. 2 లింగాలను స్థాపిస్తే సాయుజ్యమను మోక్షం కలుగుతుందంట. అంటే మనం చూసారండి, శివలింగాన్ని మనము ప్రతిష్ఠ చేస్తేనే చాలండి మనకు కావాల్సిన మోక్షం అనేది, మన మోక్షం పొందడానికే కదండి, శివయ్య పాదాల వద్దకు చేరుకోవడానికే కదా మనం ఇంత తాపత్రయపడేది. మోక్షం అనేది లభిస్తుందన్నమాట. ఇలా ఉంటుందండి. ఇంకొకటి, శివలింగాన్ని దానం చేయడం, శివలింగాన్ని ప్రతిష్ఠించడం